తెలుగు పాటకు తిలకము దిద్దిన పద కవితా పితామహుడు సప్తాద్రీశ్వర దాసుడు సంకీర్తనాచార్యుడు తాళ్లపాక వంశోద్భవుడు తత్వజ్ఞాన పారగుడు అన్నమాచార్యులు నీకయ్యాలపించినాడు వెంకటరమణ వినుమా ఈ సంకీర్తన అదివో అల్లదివో. ఓం నమో వెంకటేశాయ. తిరుమల తిరుపతి దేవస్థానములు శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ద్వారా ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తున్న అదివో అల్లదివో అన్నమయ్య సంకీర్తన వల్లరి కార్యక్రమానికి స్వాగతం, శుభస్వాగతం. తిరుమల శ్రీనివాసుని వైభవాన్ని విభిన్న రీతుల్లో ఆవిష్కరించిన భక్తవరేణ్యులు శ్రీమాన్ తాళ్లపాక అన్నమాచార్యులు సమాజంలో సామాన్యులు సైతం భక్తిభావంతో ఆలపించేలా సంకీర్తనలను రచించి మనకందించారు. ఆ సంకీర్తన భాండాగారంలోని పదకవితల సరిగమల సుమధుర గానాలాపని అదివో అల్లదివో అన్నమయ్య సంకీర్తన వల్లరి కార్యక్రమం. అదివో అల్లదివో అన్నమయ్య సంకీర్తన వల్లరి కార్యక్రమం ఈ సంచికకు ముఖ్య అతిథిగా విచ్చేసిన కేంద్రీయ సంస్కృత విశ్వవిద్యాలయం ఉపకులపతి ఆచార్య జిఎస్ఆర్ కృష్ణమూర్తి గారికి సాదర స్వాగతం పలుకుతున్నాను. అలాగే విశిష్ట అతిథిగా విచ్చేసిన శతక రచయిత అవధాన కేసరి శ్రీ భరత్ శర్మ గారికి సాదర స్వాగతం పలుకుతున్నాను. ఈ కార్యక్రమంలో పాల్గొనబోతున్న గాయనీ గాయకులకు తమ సంగీత సహకారం అందించబోతున్న మా సంగీత కళాకారులందరికీ పేరు పేరున స్వాగతం పలుకుతున్నాను. సకల గుణాకరుడైన భగవానుడు భూలోక నాయకుడిగా శ్రీ వెంకటాచలంలో వేంచేసి ఉండి భక్తులను కటాక్షిస్తున్నారు. అనునిత్యం స్వామిని ఆరాధిస్తూ సంకీర్తన గానామృతంతో భక్తి సంగీత సామ్రాజ్యంలో అన్నమయ్య అద్వితీయ స్థానాన్ని అలంకరించారు. ఆ గాన జలదిలోని మరో ఆణిముత్యమైన అడుగరే విభుని అంటూ సాగే శృంగార సంకీర్తనను కైవల్య పాడబోతున్నారు. అడుగరే విభుని వేయైతే గనక విడువక మా ఇంటికి ఇచ్చేయో మనవే. అడుగరే విభుని వేయైతే గనక విడువక మా ఇంటికి ఇచ్చేయో మనవే. అడుగరే 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 అడుగరే
స్వామి అమ్మవారి దివ్యలీలలను వర్ణించే ఈ కమ్మని సంకీర్తనను ఎంతో భావయుక్తంగా ఆలపించావు కైవల్య. ధన్యవాదాలు. జిఎస్ఆర్ మూర్తి గారు, ఈ సంకీర్తనలోని సాహిత్యం గురించి మాకు తెలియచేస్తారా? అన్నమాచార్యుల వారి సంగీతంలో మనం విభజించుకున్నట్లయితే శృంగార కీర్తనలు కొన్ని, ఆధ్యాత్మిక కీర్తనలు కొన్ని, దేవతాస్తుతుల కింద వచ్చేటువంటివి కొన్ని ఇలా అనిపిస్తాయి. పదకవితా పితామహులు అన్నమాచార్యుల వారు శ్రీ వెంకటేశ్వరుని యొక్క భక్తి తత్వాన్ని ఈ శృంగార భరితమైన కీర్తనలో చెబుతున్నారు. జీవాత్మ పరమాత్మల యొక్క ఐక్య భావాన్ని ఇక్కడ ఇనుటింపు చేసినట్టుగా మనకు కనిపిస్తుంది. పల్లవిలో చూడండి పిలవడం, రెండో దాంట్లో ఆయన రావడం, ఆ తర్వాత ఇందులో కలవడం, ఆ తర్వాత బెంకపు రతులలోని పెనగులు అనే మాటతోటి జీవాత్మ పరమాత్మల యొక్క ఏకతత్వాన్ని ఐక్యాన్ని తెలియజేసేటువంటి శృంగారభరితమైనటువంటి కీర్తన భక్తి తత్వానికి పారమ్యాన్ని పరాకాష్ఠని అందిస్తూ ఉంది. అద్భుతంగా పాడింది అమ్మాయి, చాలా మనోరంజకంగా ఉంది. ఈ భావం కూడా స్పష్టమైంది అందరికీ కూడా. ఓం నమో వెంకటేశాయ. భరత్ శర్మ గారు, ఈ సంకీర్తనలోని సాహిత్యంపై మీ అభిప్రాయం చెప్తారా? ఈ కీర్తన సరస్వతి రాగంలో చేయబడినది. ఈ సరస్వతి రాగం ద్వారా ఈ సంకీర్తనలో ఉండే శృంగారపూర్వక భక్తి భావమంతా కూడా రసరూపంగా, స్వర రసరూపంగా బయటకు పెళ్ళుబికిందనడంలో ఎటువంటి సందేహము లేదు. అన్నమయ్య తనను నాయికగా చేసుకుంటూ ఆ పరమాత్ముణ్ణే పురుషుడిగా పతిగా భావిస్తూ ఈ చక్కని సంకీర్తనను రచించారు. అందుకే అడుగరే విభునివే అయితే కనుక విడువక మా ఇంటికి విచ్చేయుమనవే. ఈ వాసుదేవుడు సర్వము విశ్వం మొత్తాన్ని వ్యాపించి ఉన్న ప్రత్యేకంగా తన దగ్గరకు ఆహ్వానించడం అనేటటువంటి ప్రక్రియ మనకు పూజలలోనూ సంకీర్తనలలోనూ సంప్రదాయంగా వస్తూ ఉన్నది. ఆ విధంగా శ్రీ వెంకటేశ్వర స్వామిని తన వద్దకు రమ్మని, తనతో నిత్యము కబుర్లాడమని పిలుస్తున్నాడు అన్నమాచార్యుల వారు. కలదింతే మా ఒళ్ళి కబురులు, మా ఒళ్ళు అంటే భార్యలు అనేటటువంటి అర్థం మాండలిక పదకోశంలో ఉన్నది. ఆ విధంగా భార్యల మాటలు ఇవన్నీ ఆయనకు ప్రీతి అవుతాయా, ఏ విధంగా ఆహ్వానించాలి అని ఒక ఉపాయం కోసం వెతుకుతున్నాడు అన్నమాచార్యుల వారు. బింకపు రతులలోని పెనగులు మంకు చందాల వారికి మర్మమంటీనా. ఎప్పుడూ కూడా ఆ స్వామివారిలో మమేకమవడానికి ఈ అన్నమాచార్యుల వారు భక్తులందరి తరపున ప్రార్థిస్తూ ఉన్నారు. ఆ విధంగా ప్రార్థిస్తూ బింకపు రతులలోని పెనగుల సౌందర్యాన్ని ఆయనకు చూపించి ఆహ్వానిద్దామా అంటే ఆయనే పెద్ద సౌందర్య రత్నాకరుడు. ఆ భావాన్ని స్పష్టీకరించేస్తూ చిరంజీవి కూడా చాలా అద్భుతంగా గానం చేశారు. వారికి అభినందనలు. తొలి తెలుగు వాగ్గేయకారుడైన అన్నమయ్య సంగీత సాహిత్యాల సమ్మేళనంతో భక్తిరసభరిత సంకీర్తనలను శ్రీ వెంకటేశ్వర ముద్రాంకితంగా సమర్పించి తరించిన మహాభక్తుడు. క్లిష్టమైన వేదాంతాల అర్థసారాన్ని, ఆగమ పురాణాల సారాంశాన్ని అందరికీ అర్థమయ్యే సులభమైన శైలిలో సంకీర్తనలను రచించి స్వామికి గొప్ప సాహిత్య సేవను చేశారు. నీవే దయచేసి నేడు అనే గంభీరమైన ఆధ్యాత్మిక సంకీర్తనను తారక్ శ్రీనివాస్ ఆలపించనున్నారు. దయచేసి నేడు మమ్ము కాదుగాక, శ్రీవల్లభుడ నీకు సేవ చేసేవారమనీవే. దయచేసి నేడు మమ్ము కాదుగాక, శ్రీవల్లభుడ నీకు సేవ చేసేవారమనీవే. దయచేసి నేడు మమ్ము కాదుగాక.
వట్టెను ఇది పుణ్యమిది పాపమెట్టని తెలిసేమయ్యా అదన నన్న పునామే ఎన్ను వట్టెను ఇదే దైవమిదే గురుడు ఎట్టని ఎరిగేమయ్యా ఇదే దైవమిదే గురుడు ఎట్టని ఎరిగేమయ్యా మొదలైన నాయోని ముట్టట్టు వారమణివే దయసేసి నేడు మమ్ము కాతుగాక శ్రీవల్లభుడా నీకు సేవ చేసేవారమణివే దయసేసి నేడు మమ్ము కాతుగాక. ముందరిది వెనకిది ముట్టి ఏమనెంచేమయ్యా కందువ సంసారపు గర్వమెక్కెను ముందరిది వెనకిది ముట్టి ఏమనెంచేమయ్యా కందువ సంసారపు గర్వమెక్కెను అందపు శ్రీ వెంకటేశ అన్నియు నీ మాయనివి అందపు శ్రీ వెంకటేశ అన్నియు నీ మాయనివి పొంది నీ కొప్పన చేసి భోగించేమయ్యా నీవే దయసేసి నేడు మమ్ము కాతుగాక శ్రీవల్లభుడా నీకు సేవ చేసేవారమణివే దయసేసి నేడు మమ్ము కాతుగాక శ్రీవల్లభుడా నీకు సేవ చేసేవారమా హరి కరుణారసాత్మకమైన ఈ కమ్మని సంకీర్తనను కడు ప్రియంగా ఆలపించే తారక శ్రీనివాస్. ధన్యవాదాలక్క. కృష్ణమూర్తి గారు, ఈ సంకీర్తనలోని సాహిత్యం గురించి మాకు తెలియచేస్తారా? ఇందులో అన్నమాచార్యుల వారి యొక్క ఆత్మసమర్పణ భావం ఎంతో కనిపిస్తోంది. ఆయన శ్రీవల్లభుడు, శ్రీవల్లభుని సేవలు చేయడం మన తరమా, అందుకోసాన్ని స్వామి నీవే దయచేసి మమ్మల్ని గాచుగాక అనే భావంతో ఆరంభమైంది. నా ఇంద్రియాలన్నీ కూడా ఎంతో లాక్కు పెడుతున్నట్టుగా ఉన్నాయి. శబ్ద స్పర్శ రూప రసగంధాల్లో అనేటువంటి విషయాలకి నా ఇంద్రియాలన్నీ కూడా వశమైపోయి ఉన్నాయి. నీవు అనుగ్రహిస్తేనే నీ సన్నిధిని నేను పొందగలను, ముక్తి ఎలా వస్తుందో నీకే తెలుసు అనేటువంటి ఆత్మ సమర్పణ భావంతో భక్తి పరాకాష్ఠను చూపించి రాశాడు కవితా పితామహుడు అన్నమాచార్యుల వారు. చిరంజీవి కూడా చాలా చక్కగా ఆలపించాడు. భరత్ శర్మ గారు, ఈ సంకీర్తనలోని సాహిత్యం మీద మీ అభిప్రాయం? ఈ కీర్తన కానడ రాగంలో చేయబడినది. ఆర్తితో శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని అర్థించడానికి ఈ కానడ రాగంలోని స్వరాలు సంచారాలు కూడా ఎంతో చక్కగా ఉపయోగపడ్డాయి. నీవే దయచేసి నేడు మమ్ముగాతుగాక. ఈ సంసార మాయలో పడి నిత్యము కూడా సంసార సాగరాన్ని ఈదుతూ ఉన్నాము. కానీ తండ్రి శ్రీ వెంకటేశ్వర నీవే భక్తవాత్సల్యం చేత దయచేత నీవే మా హృదయాలలో ఉండి మమ్మల్ని కాపాడుదువుగాక అంటూ శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని ప్రార్థిస్తూ శ్రీవల్లభుడా నీకు సేవ చేసేవారమా,
నీకు సేవ చేసేంత అర్హులమా అంటూ ప్రశ్నిస్తున్నాడు. ఇక్కడ చాలా గొప్ప చమత్కారాన్ని కూడా వాడారు అన్నమాచార్యుల వారు. శ్రీవల్లభుడా అన్నారు. శ్రీ అంటే లక్ష్మీదేవి, వల్లభుడంటే ఆమె భర్త శ్రీ వెంకటేశ్వర స్వామి. అలాగే పొంది నీకొప్పన చేసి భోగించేమయ్యా. మేము ఎన్నో పనులు చేస్తూ ఉంటాం, కానీ పొంది నీకు ఒప్పన చేసి మేము ఏం చేసినా నీవు దానికి ఒప్పుకుంటావని మేము భావిస్తున్నాము, నీవు దాన్ని స్వీకరిస్తావని మేము భావిస్తున్నాము. ఆ విధంగా భావించి మేము ఈ పనులన్నీ కూడా చేస్తున్నామన్నారు. కాబట్టి ఇంతటి చక్కని భావాన్ని కలిగిన కీర్తనను మీరెంతో చక్కగా ఆలపించారండి. మీకు శుభాకాంక్షలు. మహావీరుడైన హనుమంతుని భక్తి తత్పరతను, శ్రీరామకార్యాన్ని నెరవేర్చడంలో చూపిన అమోఘమైన బలపరాక్రమాలను వర్ణిస్తూ అన్నమయ్య పలు సంకీర్తనలను రచించారు. శ్రీరామనామ జపాన్ని అనుసంధిస్తూ శ్రీ వెంకటేశునికి ఇష్టుడైన పెద్ద హనుమంతుడు అనే పదప్రయోగాన్ని పొందుపరిచిన ఓ సంకీర్తన అదివో అల్లదివో అన్నమయ్య సంకీర్తన వల్లరి కార్యక్రమంలో భాగమైంది. అంజనాతనయుడైన హనుమంతుడు అనే చక్కని సంకీర్తనను ఇప్పుడు వైష్ణవీదేవి ఆలపించనున్నారు. ఉదయ
భక్తిరసభరితమైన హనుమంతుని కీర్తించే ఈ సంకీర్తనను మృదుమధురంగా పాడే వైష్ణవి. ధన్యవాదాలు. కృష్ణమూర్తి గారు, ఈ సంకీర్తనలోని సాహిత్యం గురించి మీ మాటల్లో తెలియచేస్తారా? అంజనాతనయుడైన హనుమంతుడు రంజితపు మతంగ పర్వత హనుమంతుడు అని ప్రారంభించాడు. ఆ తర్వాత మిగిలిన చరణాల్లో పెద్ద హనుమంతుడయ్యాడు. ఆ పెద్ద హనుమంతుడు ఎలా అయ్యాడు అంటే రాక్షసులను సంహరించాడు, రావణాసుని భంగపరిచాడు, ఆకాశంలో ఎగిరాడు, భీకర ప్రతాపుడైన వాడు కాబట్టి పెద్ద హనుమంతుడయ్యాడు. ఉదయాస్త శిఖరాల మీద తన కాలు మోపి సూర్యుని దగ్గర విద్యలన్నీ అభ్యసించిన వాడే. అటువంటి గొప్పవాడు కాబట్టి ఆ శ్రీ వెంకటేశ్వరునికి ప్రీతిపాత్రుడు అయ్యాడు, ఎదురుగుండా నుంచున్నాడు. అటువంటి దాస్యభక్తి నాకు కూడా కలగాలి, నాకే కాదు ఈ భక్తులందరికీ కూడా కలగాలి అనేటువంటి భావంతో ఎంతో మంచి రసరంజితమైన ఎంతో అద్భుతమైనటువంటి ఈ పదకవితని అందించినటువంటి అన్నమాచార్యుడు ధన్యుడు. ఆ పాటని ఆలపించినటువంటి వైష్ణవ ధన్యురాలు. ఓం నమో వెంకటేశాయ. భరత్ శర్మ గారు, ఈ సంకీర్తనలోని సాహిత్యంపై మీ అభిప్రాయం తెలియచేస్తారా? హనుమంతుల వారిని స్తుతిస్తూ తిల్లంగ రాగంలో కూర్చబడిన ఈ సంకీర్తన చాలా చక్కని సంకీర్తన. తిల్లంగ రాగం ఎంతో లలితమైనటువంటి రాగం, భక్తిపూర్వకమైనటువంటి భావాలను చాలా స్పష్టంగా వ్యక్తీకరించడానికి అనువైన రాగం. స్వామి కార్యాన్ని తప్ప స్వకార్యాన్ని ఎరుగని హనుమంతుడి గురించి చాలా చక్కగా కీర్తించారు అన్నమాచార్యుల వారు. ఇక్కడ సంగీతం కూర్పు కూడా ఎంతో చక్కని ఔచిత్యంతో జరిగినది. మొదట పల్లవి త్రిశ్రగతిలో నడిచినది, లలితంగా అంజనాపుత్రుడైన హనుమంతుడు అంటూ. తరువాత చరణంలో హనుమంతుని యొక్క వీరరసాన్ని చెబుతున్నారు కాబట్టి వెంటనే సంగీతం పాడి చతురస్రగతిలోకి రావడం మొదలుపెట్టింది. అంటే సంగీతము సాహిత్యము ఈ రెండిటినీ కూడా అవగమనం చేసుకున్నటువంటి ఒక గొప్ప విద్వాంసుడు మాత్రమే ఈ విధంగా బాణీని సమకూర్చగలరు. అంతటి ఔచిత్యాన్ని ఇక్కడ పాటించారు. ఇంతటి భీకర ప్రతాపపు పెద్ద హనుమంతుడు, ఆయన ఒక్కసారి యుద్ధంలో కడుగుపెట్టాడా ఇంకా ఆయన భీకర భీమ రూపాన్ని ధరిస్తాడు అంటూ. అలాగే ఉదయాస్త శైలములకొక్క జంగగా జాచి అదే సూర్యుతో చదివే హనుమంతుడు. ఇక తల్లిని కొలిచారు, ఆయన చేసినటువంటి గొప్ప గొప్ప పనులను చెప్పారు. ఇందులో గురువు పాత్ర కూడా పెద్దది కదా. ఆయన నేర్చుకున్నది ఎక్కడ, ఆషామాషి కాదు, సూర్యుని ద్వారా నేర్చుకున్నాడు విద్యను. సూర్యుడు ఆయన గురువు అంటూ. అందువల్లనే ఎదుట శ్రీ వెంకటేశుకి ఇష్టుడై రామజపాన పెదవులు కదలించే పెద్ద హనుమంతుడు. నిత్య రామ జపంతో, రామనామ జపంతో తరించినటువంటి భక్తాగ్రేసరుడు హనుమంతుడిగా వర్ణిస్తూ సంకీర్తనలో చూసుకున్నట్లయితే మొదటి నుంచి చివరి వరకు దాదాపు సుందరకాండ మొత్తాన్ని కూడా చిన్న చిన్న మాటలతో వర్ణించినంత అద్భుతమైన పాండిత్యం అన్నమాచార్యుల వారిదిగా కనబడుతుంది. హనుమంతుని సంకల్పం ద్వారా అన్నమాచార్యుల వారు మనకందించారు. కాబట్టి అశోకవనంలో సీత యొక్క శోకాన్ని పోగొట్టి సుశ్లోకుడైనటువంటి ఆ హనుమంతునికి ఇదే వందనములను సమర్పిస్తూ చాలా చక్కగా గానం చేసినటువంటి మీకు అభినందనలండి. నమస్కారం. అదివో అల్లదివో అన్నమయ్య సంకీర్తన వల్లరి కార్యక్రమం ఈ సంచికకు ముఖ్య అతిథిగా విచ్చేసిన ఆచార్య జిఎస్ఆర్ కృష్ణమూర్తి గారికి మా ధన్యవాదాలు. విశిష్ట అతిథిగా విచ్చేసిన శ్రీ భరత్ శర్మ గారికి మా ధన్యవాదాలు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న గాయనీ గాయకులకు తమ ప్రతిభతో సంగీత సహకారం అందించి కార్యక్రమాన్ని రక్తి కట్టించిన మా సంగీత కళాకారులందరికీ ధన్యవాదాలు. అదివో అల్లదివో అన్నమయ్య సంకీర్తన వల్లరి కార్యక్రమం ఈ సంచికలో పాల్గొన్న గాయనీ గాయకులకు పద్మావతి వల్లభుని దివ్యాశీసులు ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటూ వచ్చే సంచికలో సరికొత్త సంకీర్తనలతో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.